ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ నేతలు డబ్బులు చీరలు పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారం ముగియటంతో ఓటర్లకు వల వేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ నేతలు డబ్బులు చీరలు పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మనం అక్కడ చూస్తున్నాం విజువల్స్ లో కూడా చీర ఉన్న ప్యాకెట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు ఉన్నాయి, దీని మీద అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో అయితే ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీలు అయినటువంటి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులతో పాటు ఆ చీరలను కూడా పంపిణీ చేస్తున్నారంటూ కూడా అయితే తెలుస్తుంది. ఇటు బోరబండలో కూడా చీరలను పంపిణీ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎల్లారెడ్డిగూడలో కూడా ఆ భారీగా చీరలని ఆ కవర్ లో పెట్టేసి అయితే అక్కడ ఓటర్లకు మొత్తంగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా గానీ గల్లీలో కూడా ఓటర్ స్లిప్లతో పాటు ఆ ఓటర్ కార్డు తీసుకొని పేర్లు నమోదు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు అయితే మొత్తంలో కూడా ఆ ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు డబ్బులు కూడా పంచుతున్న నేపథ్యంలో ఎర్రగడ్డలో కూడా ఆ హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 11 మందిని నిన్న పోలీసులు మొత్తంగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే ఎవరైతే ప్రచారం నిమిత్తం వివిధ జిల్లాలకు చెందిన నాయకులు అయితే అక్కడికి చేరుకున్నప్పుడు అయితే నిన్న ప్రచారం ముగించిన వెంటనే 5 గంటల సమయం లోపల ఇతర జిల్లాలకు చెందిన వారు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారణ చేస్తున్నారు. వాళ్ళు నర్సాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించి పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని అయితే పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే విధంగా కొన్ని చోట్ల మొత్తం కూడా ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి అయితే ఓటర్లను ప్రలోభితం చేస్తున్నారంటూ కూడా ఫ్లైన్స్ కార్డ్ కూడా అయితే అన్ని కాలనీలలో కూడా ఫ్లైన్స్ కార్డ్ తో పాటు ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అయితే ఓటర్లను ప్రలోభితం చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. Lunch.